సూపర్ టేస్టీ యమ్మీ స్వీట్ రెసిపీ డబుల్ కా మీఠా రంజాన్ స్పెషల్ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. మనం ఇలా సాఫ్ట్గా ఉంటుంది కదా బ్రెడ్, సో కట్ చేసేటప్పుడు విరిగిపోతుంది అనుకుంటే మనం ఏం చేయాలంటే ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టాలి. ఇంకా సైడ్స్ అంతా కూడా మనము కట్ చేసుకోవాలి. సో ఇఫ్ మనకి సైడ్స్ కట్ చేయకుండా అలాగే తినేయచ్చు అని అనుకున్న వాళ్ళైతే అలాగే కూడా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. మనము ఈ సైడ్స్ తీసేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇలా పీసెస్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకా మనము ఈ పీసెస్ని రెడీ చేసుకొని బ్రెడ్స్ అంతా కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ని మనము ఆయిల్లో కానివ్వండి, గీలో కానివ్వండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎలాగైతే మనం గులాబ్ జామున్స్ని ఫ్రై చేసుకుంటామో అదేలాగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా విడివిడిగా ఆయిల్లో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి తొందరగానే కలర్ వచ్చేస్తుంది అన్నమాట. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అటు ఇటు బాగా కాలేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక వైపు కూడా ఆ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. వీటిని డిప్ చేయడానికి ఇప్పుడు మనము షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. దీనికి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీకు షుగర్ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. గులాబ్ జామున్కి రెడీ చేసే సిరప్ చాలా థిన్గా ఉంటుంది కదా, దీనికి మాత్రం కొంచెం థిక్గా మనము ఉండేలాగా చూసుకోవాలి సిరప్. ఇప్పుడు ఈ క్రిస్పీగా ఉన్నటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ని మనము ఇందులో డిప్ చేయడానికి వేద్దాము. దానికంటే ముందుగా ఏం చేయాలి అని అంటే ఒక ప్యాన్లోనికి మనము పాలను తీసుకోవాలి. పాలను కొంచెం మరిగిన తర్వాత చిక్కగా వచ్చేంత వరకు ఉంచుకొని మనము ఇందులో కావాలనుకుంటే కోవా యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అమూల్ మిఠాయి మేడ్ని ఇందులో యూస్ చేస్తున్నాను. మనం స్వీట్నెస్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 4 టేబుల్ స్పూన్ వరకు ఉండేంత మిఠాయి మేతిని యాడ్ చేసుకుంటున్నాను. ఇదే మనకి టేస్ట్ని మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట. సో ఇవి రెండు కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్నటువంటి ఈ బ్రెడ్ ముక్కలని ఇందులో మునిగేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు మనకి పాకం తయారైంది కదా, పాలలో ముంచి మనము ఈ పాకంలోకి వేయడం వల్ల ఎక్కువ జ్యూసీగాను ఇంకా మనకి టేస్ట్ని చాలా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాగా మనం వేసుకుని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచుకున్నట్లయితే గులాబ్ జామున్ లాగా బాగా పీల్ చేసుకుంటుంది షుగర్ సిరప్ మొత్తము. చాలా టేస్టీగా సాఫ్ట్గా నోరూరించేలాగా ఉంటుంది. మనం ఇందులో కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్కి తగినట్టు ఏ ఫ్రూట్స్ కావాలన్నా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఇలా రెడీ అయినటువంటి డబుల్ కా మీఠాని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. సో ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం పైనే కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మిఠాయి మేతి ఉంది కదా, సో ఇది కూడా యాడ్ చేసుకుంటే చాలా చూడ్డానికి బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా రంజాన్ స్పెషల్ డబుల్ కా మీఠాని మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మనకి సమ్మర్ వస్తుంది కదా, ఫుల్గా వాటర్ కూడా తీసుకోండి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.